యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. బుల్లెమ్మా, ఏం మాట్లాడవేంటి బుల్లెమ్మా? భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. శేఖర్ గారు, ప్లీజ్ దయచేసి ఆ విషయం ఇంక వదిలేయండి. పదే పదే ప్రశ్నించి నన్ను ఇబ్బంది పెట్టకండి. లెక్క చేయడం లేదు అని అపార్థం చేసుకోవద్దు. అంటే నాతో కూడా నిజం చెప్పవా? అలా అయితే మన బంధానికి అర్థమే ఉంది బుల్లెమ్మా. చూడు బుల్లెమ్మా, గుళ్ళో మన పరిస్థితి మారడం కోసం నేను పనులు చేయాలి, వ్యాపారంలో పాలు పంచుకోవాలని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. నీ మాటకి విలువిద్దామని నిర్ణయం తీసుకున్నాను. కానీ నువ్వు నా మాటకి ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదు. ఎంత అడిగినా తాకట్టుకు కారణమే చెప్పట్లేదు. నువ్వు ఈ ఒక్క విషయం నాతో చెప్తే నీ మాట ప్రకారం నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బుల్లెమ్మా, నిజం ఎంత ఇబ్బందికరమైనా సరే నేను అర్థం చేసుకుంటాను. చెప్పు బుల్లెమ్మా. ఇంతకన్నా నిన్నెవరు బతులాడతారు వైష్ణవి? నిజం చెప్పమ్మా, మేమంతా నీకు అండగా ఉంటాం. అమ్మ కూడా అంతలా అడుగుతుంది కదా, చెప్పు. నువ్వు నోరు తెరిచి ఒక్క మాట చెబితేనే నీ కళ, నీ కోరిక నెరవేరుతాయి. చెప్పమ్మా. అమ్మా, మన మీద బుల్లెమ్మకి నమ్మకం లేనప్పుడు మనం చేసేది ఇంకేముంటుందమ్మా? పదమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మన కొత్త రీసెర్చ్ పనులన్నీ పర్ఫెక్ట్గా పూర్తి చేశాం. మూడు 4 రోజుల్లో ప్రారంభించేయచ్చు. ఎండి ఎవరో ప్రపోజ్ చేస్తే బోర్డు మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం మేడం. కరెక్ట్ టైంలో కరెక్ట్ మ్యాటర్తో వచ్చాడు. ఇప్పుడైతే వైష్ణవికి నన్ను కాదని వాయిస్ ఉండదు. కొత్తగా ప్రపోజ్ చేసేదేముంది? ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఇప్పుడున్న రిసార్ట్ని చక్కగా మెయింటైన్ చేస్తున్న తారక్కి కొత్త రిసార్ట్కి ఎండి. మెంబర్స్ అందరికీ వాడంటే పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. నేను కాల్ చేస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. తారక్, ఇది నీ టాలెంట్ని, ఇంటెలిజెన్స్ని ప్రూవ్ చేసుకునే మంచి అవకాశం. బెస్ట్ రిసార్ట్ అని ప్రూవ్ చేసి హైట్లో ఉంచాలి. ష్యూర్ మామ్, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. నీ నమ్మకాన్ని నిలబెడతాను. అందుకేరా నువ్వెంటి అంటున్నా. ఇదేమన్నా అడ్డుపడితే పర్మనెంట్గా దిన్నోరు కుట్టేస్తా. రేఖ, అలా అంటే ఎలాగే? ఒకసారి శేఖర్ గురించి కూడా ఆలోచించు. ఎంతకాలమని వాడు ఏ పని లేకుండా ఇలాగే ఉంటాడు రేఖ?
నాకు వాడి మీద ఎలాంటి కోపం లేదు లేకక్క. తారక్ కన్నా నాకు శేఖర్ అంటేనే ఇష్టము, ప్రేమ కూడా. కాని వాడి భార్య విషయంలోనే ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. అదేంటి, వీణ్ణి ఎండీ చేయడానికి వైష్ణవ్ ఏమడ్డు? పదవులు ఒకరివి, పెత్తనాలు ఇంకొకరు చెలాయించటం మనం ఎన్ని చూడటం లేదు. పైగా నిన్న జరిగింది అందరం చూశాం. ఎలా వాణ్ణి ఎండింగ్ చేస్తాం చెప్పండి? పోనీ ఇప్పుడైనా కారణం చెప్పమనండి. దాని గురించి డిస్కస్ చేద్దాం. నిన్న జరిగిన దానికి కారణం శేఖర్ గారికి చెప్పగలిగితే ఈ విషయంలో అభ్యంతరం చెప్పొచ్చు. శేఖర్ గారిని ఎండీ సీట్లో కూర్చోబెట్టే ప్రయత్నం చేయొచ్చు. కానీ నేనిప్పుడు నిజం చెప్తే శేఖర్ గారి ఆవేశం, తారక్ గారి కోపం ఒక్కటైతే అశోక్ని తన్ని తరిమేస్తారు. మాలిని జీవితం నాశనం అవుతుంది. ఎలా? శేఖర్ని కూడా ఎండీని చేయాలని ఎప్పుడూ అనుకున్నాం కదే. మంచి ప్రశ్నే. అనుకున్న మాట నిజమే అత్తయ్య. కాని అప్పటికీ ఇప్పటికీ వాళ్ళలో వచ్చిన మార్పేంటి? అది కూడా కరెక్టే. అప్పటి శేఖర్ గారికి ఇప్పటి శేఖర్ గారికి చాలా తేడా ఉంది. అవునవును, నిన్న నీ మార్పు చూశాం కదా. అలా చెప్పి రేపు రిసార్ట్ కూడా తాకట్టు పెట్టొచ్చు అనే ఆలోచన? అడిగితే పర్సనల్ అనొచ్చనా? కారణం ఇప్పుడైనా చెప్పొచ్చు కదా. వాడి తరపున వాదించే అవకాశం లేకుండా చేసింది. వాణ్ణి ఎండీగా చూడాలని నా కోరికకి అడ్డుపడింది. బుల్లెమ్మ కనీసం నాకు నిజం చెప్పినా అడిగే అవకాశం వచ్చేది. అత్తయ్య నిన్న చెప్పింది నిజమనిపిస్తోంది. వైషు నేను అనుకున్నంత మంచిది కాదేమో. ఇందులో తర్జన భర్జనలు పడాల్సింది, ఆలోచించాల్సింది ఏమీ లేదు. తారకే ఎండి. ఇదే ఫైనల్. శేఖర్ గారు, కొత్త రిసార్ట్ ఓపెన్ అవుతుంది. మీరు ఆ వ్యాపారంలో భాగం పంచుకోవాలనుకోవడం తప్పంటారా? కోరుకోవడం తప్పు కాదు బుల్లెమ్మ. కానీ చిన్నమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోవడం తప్పు. నువ్వన్న ఈ మార్పుకి అమ్మ నాన్నమ్మ అడిగిన దానికి చిన్నమ్మ చెప్పిన సమాధానం విన్నావు కదా. అప్పుడు నువ్వు మాట్లాడకపోవడానికి కారణం నువ్వు దాచిన రహస్యం బుల్లెమ్మ. కనీసం నాకు కూడా చెప్పలేనంత రహస్యం ఏంటి బుల్లెమ్మ? మన మధ్య రహస్యాలుంటే అది బంధం ఎలా అవుతుంది? నువ్వు గాజులు ఎందుకు తాకట్టు పెట్టావో చెప్పకపోవడమే నేను వ్యాపారంలో భాగం అవ్వకుండా చేసింది. అది కాదు శేఖర్ గారు. వద్దు బుల్లెమ్మ. నిజం తప్ప నేను ఏదీ వినదలుచుకోలేదు. నీ దాపరికం రకరకాల అనుమానాలకి దారితీస్తుంది. అందరూ తలో రకంగా అనుకునే అవకాశం ఇస్తుంది.
నాకొచ్చిన అవకాశానికి అడ్డుపడుతుంది. సిన్నమ్మన్నట్టు ఈ ఇంటి పరువు ప్రతిష్టలు తీసిందానవుతావు. ఇప్పటికైనా నిజం చెప్పి నీ మర్యాద మా గౌరవాన్ని కాపాడు. లేకపోతే నువ్వే తప్పేదో చేశావని భావించాల్సి వస్తుంది. దగ్గరవ్వాల్సిన టైంలో మన మధ్యన దూరం పెరుగుతుంది. అందరి ముందు తల వంచుకుని నిలబడాల్సి వస్తుంది. అన్నయ్య, అంత పరువు పోగొట్టుకుని తలదించుకోవాల్సిన తప్పు పనేమీ వదిలి చేయలేదన్నయ్య. అంటే తనెందుకు గాజులు తాకట్టు పెట్టిందో నీకు తెలుసా సెల్లమ్మా? బుల్లెమ్మ నీతో చెప్పిందా? నాతో చెప్పేది అయితే అందరిలోనూ చెప్పేది. తను అన్ని మాటలు పడినా మౌనంగా ఉన్నది తప్పు చేసి కాదన్నయ్య. ఈ ఇంటి పరువు కాపాడడానికి, నా జీవితం నిలబెట్టడానికి. నీ జీవితం నిలబెట్టడమేంటి, పరువు కాపాడమేంటి మాలిని? వదిన గాజులు తాకట్టు పెట్టింది. మాలిని, నన్ను చెప్పని వదిన. నీ త్యాగం తెలియనివ్వు. నువ్వు దాచడం వల్ల నీ మంచితనం నీకు చెడవుతుంది. నీ విలువ చీకట్లో నిలిచిపోతుంది. సెల్లమ్మా, అసలు ఏం జరిగిందో నువ్వైనా చెప్పు. అది నా భర్త క్రికెట్ బెట్టింగ్ లో అశోక్, ఏమైంది? ఎవరు నిన్ను కట్టేశారు? మేమే. డబ్బులా? ఎంత? 2 లక్షలు. నా భర్తను విడిపించి నా సంసారం నిలపటానికి, ఈ ఇంటి పరువు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా ఆపటానికి వదిన గాజులు తాకట్టు పెట్టిందన్నయ్య. వదిన చాలా గొప్పగా ఆలోచించే మనిషి అన్నయ్య. మనందరి క్షేమం తలిచే మనిషి అమ్మా వదిన. నా భర్తను మీరంతా చీ అంటే నేను బాధపడతానని తను అందరిలో చీ అనిపించుకుంది. అదే నా వదిన చేసిన తప్పు. అందుకేనా తను ఆశపరురాలు, స్వార్థపరురాలు అయింది. నా కోసం అంత సహనం వహించిన వదిన రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అన్నయ్య. ఇంత మంచితనాన్ని అవమానించటం పిన్ని తప్పు. ఇంతకాలంగా చూస్తూ కూడా అర్థం చేసుకోలేకపోవడం నీ తప్పన్నయ్య. భార్య మనసు తెలుసుకోలేకపోవటం నీ తప్పే అన్నయ్య. బుల్లెమ్మా, అన్నయ్య, ఇంకా నిజమా అబద్ధమా అని అడిగే ప్రయత్నం చేసి ఇంకో తప్పు చేయకన్నయ్య. ఇంత విడమర్చి చెప్పాక ఇంకా ఎందుకు అడుగుతావమ్మా? అడిగి తప్పెందుకు చేస్తాం? వైష్ణవి, నువ్వు తప్పు చేయవని మాకు తెలుసమ్మా. కానీ నువ్వు మౌనంగా నిలబడ్డం అర్థం కాక అపార్థం చేసుకున్నాము. మమ్మల్ని క్షమించమ్మా. అత్తయ్య, మీరు క్షమాపణలు చెప్పడం ఏంటి? నిజానికి క్షమాపణలు చెప్పాల్సింది నేను. భర్తగా భార్యని అర్థం చేసుకోలేకపోయాను. అన్నగా సెల్లెమ్మ బాధ్యతని నెరవేర్చలేకపోయాను.
కొడుకుగా నీకు నేను ఏ ధర్మాన్ని పాటించలేదు. బుల్లెమ్మా, నిన్ను దోషిగా చూసే పరిస్థితికి కారణం బావ. నా అవకాశం కోసం అడిగే హక్కు లేకుండా చేసింది బావ. ఇప్పుడే ఆయన గారికి బుద్ధి చెప్పి అందరిలోనూ నేను నిజం చెప్పిస్తాను. శేఖర్ గారు వద్దండి ప్లీజ్. మీ ఆవేశం తెలిసే నేను బయట పెట్టలేదు. మీరు కోపంతో నోరు జారినా చేయి చేసుకున్నా మాలిని బాధపడాల్సి వస్తుంది. తన బతుకు మీద దెబ్బ పడుతుంది. అసలే కడుపులో ఉన్న బిడ్డ సంతోషంగా ఉండాల్సిన సమయం. మీ ప్రవర్తనకి అశోక్ గారు హర్ట్ అయితే, తొందరపాటు నిర్ణయం తీసుకుంటే మాలిని జీవితకాలం భర్త లేని భార్యగా, తన బిడ్డ తండ్రి లేని బిడ్డగా బతకాల్సి వస్తుంది. చూడండి, అశోక్ గారి విషయం నేను చూసుకుంటాను. అతని ప్రవర్తన నేను మారుస్తాను. చూసావారా నీ భార్య ముందు చూపు? అందరి బాధ తన బాధ అనుకునే మనస్తత్వం రా వైష్ణవిది. బాధ్యతలు నెత్తినేసుకుని నిందలు అవమానాలు భరించే అపర భూదేవిరా వైష్ణవి. అమ్మా వైష్ణవి, మా పొరపాటుని మన్నించమ్మా. అమ్మమ్మ గారు, పెద్దవారు, మీరు అలా అనకూడదు. బుల్లెమ్మ, నీ అంత తెలివితేటలు నాకు లేవు. నేనేమీ నీ అంత గొప్పగా చదువుకోలేదు, గొప్పగా ఆలోచించలేను కూడా. తొందరపడి నేను నోరు జారాను. ఈ క్షణం నుంచి నిన్నింకే విషయంలోనూ తప్పు పట్టను బుల్లెమ్మ. ఇదిగో, నువ్వు ఎట్టా చెప్తే నేను అట్టాగే నడుచుకుంటాను. నువ్వు తోడుంటే నువ్వన్నట్టే వ్యాపారంలో పాలు పంచుకుంటాను. ఇదిగో, మా అమ్మ కోరికను కూడా నేను నెరవేరుస్తాను బుల్లెమ్మ. వాడు మాట అంటే మాటేనమ్మా, కానీ వీడికేమీ రాదు. వ్యాపారం ఎలా చేయగలడు? అవునమ్మా, కోరికైతే ఉంది గాని ఎలా అనే భయం కూడా ఉందమ్మా మాకు. వీడి తప్పు వేలెత్తి చూపించి రేఖ వెక్కిరిస్తుందమ్మా. అందరిలోనూ నవ్వుల పాలు చేస్తుందమ్మా. మీరు ఆ విషయంలో అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. వీరిని నేను మారుస్తాను. ప్రతి క్షణం వెన్నంటి ఉండి మంచి వ్యాపారవేత్తగా మారుస్తాను. మీరందరూ నిశ్చింతగా ఉండండి. హలో మిథున, కొత్త రిసార్ట్ ఓపెన్ చేస్తున్నారటగా? అవునే, మా కొత్త రిసార్ట్ కి మా వారే ఎండి కాబోతున్నారు. కంగ్రాట్స్ మిథున. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు తప్పకుండా రావాలి. ఓకే మిథున, తప్పకుండా వస్తాను. సరే. షూర్. న్యూ రిసార్ట్ ఓపెనింగ్ కి మీరు తప్పకుండా రావాలి. తారకే ఎండిగా చార్జ్ తీసుకుంటున్నాడు. కంగ్రాచులేషన్స్ రేఖదేవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను రేఖదేవ్ గారు. సరే. నువ్వు కోడలిగా వెళ్ళాక వాళ్ళకి బాగా కలిసి వచ్చినట్టుంది మిథున. అంతేగా దాని అర్థం. ఫంక్షన్ రోజు పిలుస్తాను, మీరు తప్పకుండా రావాలి. సరేనా? తప్పకుండా వస్తాను. కార్యక్రమం మీరే దగ్గరుండి జరిపించాలి. అత్తయ్య గారు, సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పు. చాలా హడావిడిగా ఆనందంగా ఉన్నట్టున్నారు. కొత్త రిసార్ట్ ప్రారంభించబోతున్నావు. పైగా నా కొడుకు ఎండీ అవుతుంటే హడావిడి ఉండదా మరి? అవును,
నువ్వేంటి తెప్పరిల్లి తేరుకొని తీరిగ్గా వచ్చావు? సినిమా బుల్లెమని నేనే తీసుకొచ్చాను. నిజం చెప్తానందా, ధైర్యం చాలక నిన్ను తోడుగా తెచ్చుకుందా? అట్టాని కాదు సినమ్మా, నేనే నీతో ఓ విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటి చెప్పు. అది ఈ కొత్త రిసార్ట్ వ్యవహారం వ్యాపారం ఇక నుంచి నేనే చూసుకుంటాను సినమ్మా. శేఖర్, ఆల్ ద బెస్ట్ రా. శేఖర్, ఏమంటున్నావురా? వ్యాపారం నువ్వు చూసుకుంటావా? ఎడ్యుకేషన్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అదేమి ఆషామాషి విషయం కాదు.